హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మొన్న ఆగస్ట్ 1కి మా మ్యారేజ్ డే ఉందనేసి ఒక 3 ట్రిప్లు అయితే వేసినామండి. అందులో స్వర్ణగిరి ఒకటి. టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం చేసుకుని బయటకు రాగానే ఇలా అమ్మవారు ఊరేగింపు అయితే జరిగింది. చాలా మంచిగా అనిపించింది. మ్యాక్సిమం ఏ టెంపుల్స్కి వెళ్ళినా అట్లా ఊరేగింపు చూసే అవకాశం అయితే దొరుకుతుందండి మాకు. అది లక్కీగా అదే టైంలో వెళ్ళడం, ఆ ఊరేగింపు చూడడం చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత టెంపుల్ మొత్తం చూసుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపలికైతే ఫోన్స్ అయితే అలౌ చేయట్లేదు. బయట వరకు అయితే ఫోన్స్ అలౌ చేస్తున్నారు వీడియోస్ షూట్ చేసుకోవడానికి. ఇట్లా అంతా బాగుంది. ఈ టెంపుల్లో హైలైట్ అంటే ఇక్కడనే చాలా బాగుంటుంది వ్యూ. అయితే చుట్టుపక్కల అంతా ఖాళీ జాగా ఉండి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. మేము నైట్ టైం వెళ్ళాం కదా, ఇంకా బాగుంది లైట్ సెట్టింగ్స్కి. డే టైంలో కంటే నైట్ అయితే బాగుంటుంది ఈ లొకేషన్. అయితే చాలా మంచిగా అనిపించిందండి. దాని తర్వాత యాదగిరిగుట్ట కూడా వెళ్ళాం మేము. అది కూడా వీడియో అయితే షూట్ చేసిన చిన్నగా, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇది టెంపుల్ బయట నుంచి తీసిన వీడియో అండి ఇది. ఇట్లా ఉంటుంది టెంపుల్ మొత్తం వ్యూ అంతాని. గర్భగుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత వ్యూ అంతా ఇలా ఉంటుంది. ఆ కింద అయితే దీపం పెట్టుకోవడానికి కూడా అయితే ఉంది. అక్కడనే దీపాలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడనే దీపాలు అయితే పెట్టుకోవడానికి ఉందండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇదైతే కొంచెం దగ్గరకు వచ్చి వీడియో షూట్ చేసినానండి. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఇంకొంతసేపు ఉందామంటే ఇంకా వర్షం పడేలా ఉంది. మేము పైగా బస్కి ఒకటి వెళ్ళాము, లేట్ అయిపోతుంది అనేసి బయలుదేరాము త్వరగానే. ఇంతకు ముందు అయితే ఇక్కడ దగ్గరలో బస్సు అయితే ఉండేది కాదంట. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర వరకు బస్సు అయితే ఉందండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.